हेलो देखो इसको देखा వీడికి టైం బ్యాడ్. देखा इसको అరే చూడని చెప్తాను కదా. చూడరాను ఒరే దెబ్బలు తిని చాలా పోరా. అరే నా కోపం వస్తే తట్టుకోలేవు. देखा इसको నైదేకా చిన్న చిన్న గుడ్డ ముక్కలు ఉన్నాయన్న పేద పిల్ల అనుకుంటా 100 రూపాయలు హైట్ కొలుస్తారా ఇక్కడ? అన్న సల్లగుందానా అవురా చలి పెడుతుంది ఇక్కడ ఆ గీతం గీసిన రా అన్న కబడ్డీ ఆడి అనుకుంటానా కబడ్డీ ఆడరా మారా ఆడదామన్న అరే మీరంతా వెనకెళ్ళరా అన్న నీ కోతకు వస్తానన్న కోయిరా కబడ్డీ 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 ఆప్రా మనం ఎందుకు వచ్చినాం రా అర్థమైందన్న లెట్ పాస్ కర్ బుల్లెట్ 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 పాస్ కర్ सोल्जर्स पूरे आदमी को अंदर ले जाओ। మళ్ళీ జైలుగా? कहाँ से आया? बात इधर కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు. छाती देख क्या देख रहा है? అన్న సీను చిన్న పోరగాడనా ఏసేస్తానా ఇది మన ఏరియా కాదురా కాము ఉండాలి कहाँ से आए रे? హైదరాబాద్ से कहाँ जाना? హైదరాబాద్ जाना कहाँ से आया? हैदराबाद से आया कहाँ जाना? హైదరాబాద్ जाना నేను ఎవరో తెలుసా సత్తే సన్నత్ నగర్ సత్తే हेलो हेलो ऑफिसर वो हमारा ऑफिस में तेलुगु वाला ऑफिसर है ना उसको भेज दो। భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ये लोग बहुत गलत है टेक केयर ऑफ हिम। बहुत बात करता है. ఓకే సార్. ఏం పేరు నీ పేరు? సత్తి సన్నత్ నగర్ సత్తి మీరు ఇద్దరు చూపేంట్రా? నా చూపేంత ఏయ్ అన్న నువ్వు కూడా బచ్చ పోరగాడనా చూసుకుంటానా ఆడ నీ గందుకన్నా నిన్నగలట అన్న వద్దనా నువ్వు పోరగాడనా ఆయన ఉన్నానన్నా ఎందుకు వచ్చారా శ్రీనగర్? పర్సనల్ పర్సనల్ ఏంట్రా పర్సనల్? నువ్వేరా? ఏం పేర్రా నీ పేరు? కట్టేసేను నీ పేరు ఏం పేర్రా? సోడా సూరి నీ పేర్రా? వాడు చెప్పింది కదా నేను అడిగింది నిన్ను. జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చావు? ఐస్ కోసం నీ ప్లాన్ ఏంట్రా? వెన్నెల వెన్నెల ఏంట్రా? పిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్ 339 రూపాయలు. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చెప్తావేంట్రా? నీ ప్లాన్ ఏంటి? ఏయ్ సత్తి సన్నత్ నగర్ సత్తి ఇక్కడ యాటిట్యూడ్ మారట చూసాడు. నువ్వు టెర్రరిస్ట్ నాకు తెలుసు. ఎవరు చెప్పారు? కోడ్ ఏంటి? మీ టెర్రరిస్టుల కోడ్. అర్థమైంది రాసుకో చెప్పు. 500201 ఏంట్రా ఇది? సన్నత్ నగర్ పిన్ కోడ్. కోడ్ అడిగితే పిన్ కోడ్లు ఎస్టీడీ కోడ్లు చెప్తావేంటి? కోడు అర్థమైంది రాసుకో చెప్పు. నాటుకోడి గిన్ని కోడి. గిన్నె కోడి చిప్పిచ్చే నాటకాలు నా దగ్గరే. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నీ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నేను అడిగింది బ్లడ్ గ్రూప్ కాదు. నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? రేష్మి గెటప్ సీను సుధీర్ నాగబాబు గారు వీళ్ళందరూ ఉంటారు. ఏం గ్రూప్ ఇది? వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్. చిప్పిచ్చే నాటకాలు ఆడుకుంటా మీ ఆపరేషన్ ఏంట్రా? అన్న చెప్పానా అస్సలు తగ్గద్దు సత్తి. ఎన్ని ఆపరేషన్లు చేశారు ఇప్పుడు దాకా? 3 ఆపరేషన్. ఏంటి చెప్పు. భయంకరం ఆపరేషన్ తట్టుకోలేవు. తట్టుకునే శక్తి నాకు. తట్టుకోలేవు చెప్పరా ఆపరేషన్లు ఏంటో? రాసుకో చెప్పు. 3 సంవత్సరాల క్రితం అపెండెక్స్ ఆపరేషన్. 2 years బ్యాక్ పల్స్ ఆపరేషన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా. 3 ఆపరేషన్. సన్నత్ నగర్ సత్తి ఇక్కడ. కూర్చోరా కింద కూర్చో. ఏయ్ మా అన్న కింద కూర్చోబెడతావా
నువ్వు నిజంగా ఇండియా వాడివేనా? యా. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఇస్తున్నాగా ఆగు. తీసుకో. ఏంట్రా ఇది? పాస్పోర్ట్ సన్నత్ నగర్ లో 150కి మొత్తం పాస్లు ఇస్తారు మొత్తం. పాస్పోర్ట్ అడిగితే చూడు, నాకు లో బీపీ ఉంది. నాకు ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. లో బీపీ ఉందా? అవును. సన్నీలే ఫోటో చూడు, హై బీపీ వచ్చేస్తుంది. ఏం చెప్పావు? రాత్రి పూట నేను అదే చూస్తాను. లో బీపీ అంటే సన్నీ లేని ఫోటోలు చూపిస్తా. తగ్గదు తగ్గదు. భయపడ్డాను. అరే మళ్ళీ కట్టే తీసుకొచ్చిండ్రా. రేయ్, ఆడికి వన్ డే వచ్చినాడు కూడా నీ చూపు నాకు నచ్చలేదు. పందికొక్క ఏంట్రా చూపు? మోకాల మీద కూర్చో. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీకు మెయిల్స్ ఎవరు పంపిస్తుంటారు? సురేష్ ప్రభు అన్న. సురేష్ ప్రభు అంట, సురేష్ ప్రభు ఎవరు? రైల్వే మినిస్టర్. రైల్వే మినిస్టర్ నీకు మెయిల్స్ పంపించడం ఏంట్రా? నువ్వు చెప్పింది ఏ మెయిల్స్ గురించి? నువ్వు అడిగేది ఏం మేలు గురించి? నేను కంప్యూటర్లో వచ్చే మెయిల్స్ అడుగుతున్నాను. నేను పట్టాల మీద వచ్చే మేలు గురించి అడుగుతున్నా. కరెక్ట్ గా చెప్పు. నిజంగా నువ్వు ఇండియా వాడు? అరే, కరాచీ నుంచి ఏమొస్తుంటారా? బిస్కెట్స్. బిస్కెట్స్ వస్తాయి, కేకులు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి. నేను అడుగుతుంది పాకిస్తాన్ లో కరాచీ గురించి. నేను ఇండియాలో ఉన్న కరాచీ బేకరీ గురించి చెప్తున్నా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎం నుంచి. ఎవరు వేస్తున్నారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ డబ్బులు వేయడం ఏంట్రా? ఏటీఎం లో డబ్బులు ఎవరు వేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేస్తాడు కదా. ట్రంప్ వచ్చేస్తాడా? రే, మెన్ హోల్ నుంచి బయటకు వచ్చిన వెనకలా ఉన్నావు. కుక్కేనంటే వెళ్ళిపోతావు లోపలికి. పాకిస్తాన్ లోంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో చొరబడడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇండియా గేట్ దగ్గర నీకేం పనిరా? నాకు ఇండియా గేట్ గురించి తెలియదు. దేని గురించి తెలుసు? టోల్ గేట్ గురించి తెలుసు. ఇండియా గేట్ అయితే టోల్ గేట్ గురించి మాట్లాడతావేంట్రా? అంత పెద్ద ఇండియా గేట్ ఎలా పెడతారు? పాయింట్. రే, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఇండియా వాడి ప్రూఫ్ చేయాలంటే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏముంది ప్రూఫ్? నీకేమొచ్చు? భరతనాట్యం వచ్చు. ఆ? భరతనాట్యం చేస్తావు భరతనాట్యం? తప్పకుండా వదులుతావా? వదులుతా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భరతనాట్యం చేయరు. చేశాను. భయపడతానని చిక్కినాకి. చేశాయి. మామూలుగా చేయకూడదురా. ఇక్కడ గాజు పెంకులు వేస్తాను, నీటిని బిజ్జాయి. మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు, నువ్వు రియల్ ఇండియన్ అయితే చేసి చూపించు. రెడీ, మ్యూజిక్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా మెరిసే. సూపర్ రా. ఇప్పుడు రా నువ్వు ఇండియన్. మరి ఈ ముక్క నాకు ముందెందుకు చెప్పలేదురా? భరతనాట్యం వచ్చాను. అయ్యో పాపం, బ్లడ్ వస్తుందా? సత్తే సత్య సత్య. లైఫ్ లో ఒకరిని చంపాలనుకున్నా. రెండో వాడు నువ్వు కావద్దు. సరే, అవునా? జోబులో అవన్నీ ఏంట్రా? ఆధార్ కార్డు, యా. పాన్ కార్డు. యా. మీరు ఇండియన్సే? ఆ, సారీ, ఏమనుకోద్దే. సారీ. వాళ్ళందరూ వదిలేండి అయ్యా. సారీ మిస్టర్ సత్తి, బాగా కోఆపరేట్ చేస్తావు ఎంక్వైరీలో. దారా. ఏ ఆఫీసర్, చెప్పు సత్తి. తీసుకో దేక. ఎందుకు? వీడి తల తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వచ్చింది మీరు ఈయన చంపడానిక? యా. ఒకసారి అటు చూడు, ఇటు చూడు. రే, ఎంత కొండరి పప్పగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఎంత డీజిల్ బొక్కరా. పైగా ఇద్దరు లఫుడ్ గాలు వేసుకొని వస్తావు. వీళ్ళు చూస్తే ఎవరైనా భయపడతాడరా? ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడానికి శ్రీనగర్ వచ్చావని చెప్పేసి నేను అరెస్ట్ చేసి లోపలేస్తున్నా. ముగ్గురు తీసుకొని లోపలేయండి. చలో చలో అందరు చలో. బాధగా ఉందన్న. బాధపడకరా, ఆ బుల్లెట్ భాస్కర్ గారు మళ్ళీ దొరుకుతాడు. వాణ్ణి. నా బాధంతా వాడు మిస్ అయినందుకు కాదన్న. మరి ఇంటికి వెళ్ళేసరికి తలకాయ కూర ఉంటుందో పాసిపోద్దు అనన్న. పాసిపోద్దు అనన్న. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. రోజా గారు, ఇద్దరు బుడ్డోళ్ళు భలే ఉన్నారు. ఒరిజినల్ పేరేంటి? సోడాసురి. ఉదయ్. భలే చేసావు ఉదయ్. సో ఇద్దరు భలే కాంపిటీషన్ ఉంది. అండ్ ఎక్కడా తగ్గలేదు సుధాకర్ యాటిట్యూడ్ మాత్రం. చాలా బాగుంది. ఫన్నీ. నాగోప్ గారు, ఇంటికి వెళ్ళి తలకాయ కూర తిని అడవకుండా శ్రీనగర్ వచ్చి నాతో తన్నులు తిని వాళ్ళతో తన్నులు.
ఆ డైలాగులకి ఇచ్చిన ఆన్సర్లన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగుంది భాస్కర్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. మూడోసారి కూడా సక్సెస్ఫుల్ గా చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్. ఎక్స్ట్రా జబర్దస్త్. హలో, ఏం చేస్తున్నావు? మర్చిపోయానండి. ఏమండి హీరో గారు, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాలేజీ సీన్కి వెళ్ళిపోతావా, లేదంటే రొమాన్స్ సాంగ్కి వెళ్ళిపోతావా మనం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు హీరోయిన్ గా రిటైర్మెంట్ అయిపోయింది. ఈ సినిమాలో నీది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, నాకు తల్లి క్యారెక్టర్. మన ఇద్దరం కలిసి 50 సినిమాలు చేసాం. మన ఇద్దరు కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారండి. ఏంటి మాట్లాడుతున్నావు కెమిస్ట్రీ గురించి? ఆ. కెమిస్ట్రీ అయిపోయింది నీ టైము. నేను కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. గ్యాప్ నువ్వు తీసుకోలేదే, ఆడియన్స్ ఇచ్చారు నీకు గ్యాప్. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను యాక్ట్ చేయట్లా. ఏదో నాటకాలు ఆడద్దు కానీ ఇదిగో ఈ సినిమాలో నీ కూతురే హీరోయిన్. ఏమిటి, నా కూతురు హీరోయినా? ఇదేమిటండి? నిన్ను ఎంత ఎంకరేజ్ చేశాను ఆలోచించి 4 ఫ్లాప్లు వచ్చిన తర్వాత నీకు 3 హిట్లు ఇచ్చా. సరే అనుకోండి. తల్లి క్యారెక్టర్ ఇచ్చాను, నోరు మూసుకొని చెయ్యి, నీ కూతురు పిలు. అమ్మా వనజా, ఇదిగో ఫస్ట్ సినిమా వచ్చినంటే కాలు మొక్కడం తెలీదా? ఏం నేర్పించావే నువ్వు నీ కూతురికి? హీరో ఎవరు? నేనే. మా అమ్మతో చేసావు కదా. మీ అమ్మతో చేస్తా, నీతో చేస్తా, నీకేంటి? నీకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చానా లేదా? కాలు నమస్కారం పెట్టు. ఓకే. మీ అమ్మాయి పెట్టింది నమస్కారం. మీ అమ్మాయి పెట్టింది, నువ్వెంత? నువ్వు పెట్టవా? నువ్వు రా. ఇప్పుడు తల్లి కొడుకు ప్రాక్టీస్ చేసావుగా, అమ్మమ్మమ్మ. రెడీ? ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఇప్పుడు ఇదే సాంగ్ నీతోని. రెడీ కదా? రెడీ. యాక్షన్ లోకి వెళ్ళిపోతావా? బాగా. కెమెరా జూమ్ పెట్టు. బాగా. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో ముడ్డ నాకో ముడ్డ. ఏంటే ఏంటే ముద్ద దాను డా దా. డా. ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ఆ. ముద్ద మందారం అను. ముడ్డ మండారం. చండాలంగా ఉంది, చండాలంగా. అదేంటి మమ్మీ కొడుతున్నా? కొట్టడం ఏంటే? కొట్టడం దా పలకుండా హీరోయిన్ ఎలా అయిపోయావు? నేను 3 సినిమాలు చేశాను తెలుసా. 350 సినిమాలు మీ అమ్మతో చేసా, దాని అమ్మతో చేసా, నీతో చేస్తున్నా. డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోండి. ఇంకొకసారి ట్రై చేయి. వద్దు బాబు, మేము వినలేదు. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో ముడ్డ. ఏం పెంచావే కూతురు? లేదండి, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసేద్దాం అండి. సరే సరే, సాంగ్ వేణువైన సరిగమ విన్నావా? కట్ కట్ కట్. అయిపోయింది. మమ్మీ, ఏమ్మా? నేను ఇంత ఇరిగా చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని అంటే నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఏంటే నాకు డాన్స్ రాదని వెటకారం చేస్తున్నావా? ఎక్కడి నుంచి డాన్స్ ఒక్క స్టెప్ చేసావా? చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా నా డాన్స్ ప్రతాపం. మ్యూజిక్ ప్లే చేయండి. ఒళ్ళన్నీ దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, దిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. మమ్మీ నేను ఒప్పుకోను మమ్మీ. చూడమ్మా, హీరో గారు అలా నిల్చొని మనం ఆయన చుట్టూ తిరగడమే మనకు క్షేమం. ఆయన స్టెప్లు వేయమన్నాం అనుకో, ఇలాగే మనల్ని నలిపి 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 పిప్పి పిండి చేసేస్తారు. అమ్మా. పిండి గురించి నువ్వు మాట్లాడద్దు. ఆ. ఇండస్ట్రీలో ఎంతమందిని పిండి చేసావు? జల్జా, ఆ. నెక్స్ట్ సీన్ నీదే. నేను ప్రయోజకుడై ఇంటికి వచ్చి నీకు చెప్తాను. ఆ. నువ్వు ఆ ఆనందాన్ని దేవుడితో మొరపెట్టుకోవాలి. కొడుకు ప్రయోజకుడు ఇచ్చాడని. అమ్మా, బాబు, నీ కొడుకు ప్రయోజకుడే వచ్చాడమ్మా. నా కొడుకు ప్రయోజకుడయ్యాడా బాబు? నేను SLC ఎగ్జామ్స్ 3rd క్లాస్ లో పాస్ అయినా. బాబు, SLC 3rd క్లాస్ లో పాస్ అయ్యావా? భగవంతుడా, ఓ భగవంతుడా, ఈ నాలుగు నా మొరాలకి ఇచ్చావా? ఆపండ్రా బాబు, కొడుకు చచ్చిపోద్ది. ఇన్నాళ్ళకు నా మొర ఆలకించావా? సూపర్ జల్జా. ఇప్పుడు వయసు అయిపోయిందని గుర్తు చేసుకో. కాదు, నాకు వయసు అయిపోయింది అంటున్నావు. నీకు వయసు అయిపోయింది కదా, నిన్నెలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు?
ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు? 350 సినిమాలు ఇంకో 350 తీస్తా. పో పో బీపీ ఎక్కువ రావి. బాబు విలన్. రాజారావు గారు, ఇప్పుడు రేపు సీన్. రేపు సీనా? మళ్ళీ రేపు సీన్ ఏంటండి? ఇప్పటికీ రేపుల రాజారావు అంటున్నారండి. చేస్తావా చేయవా? డబ్బులుద్దా? కావాలి. దామ్మా హీరోయిన్ రా. రెడీ. ఇట్టుకోకు. ఇక్కడ ఉంది అమ్మాయి, అక్కడ లేదు. రేపు చేయాల్సింది అమ్మాయినా కెమెరానా? కెమెరాని చేస్తే అమ్మాయిని చేసినట్టు జనాలు ఫీల్ అవుతారు. మ్యూజిక్. ఏ మాట కా మాట చెప్పాలి కానీ నీకు రేపులు రాజారావు బిరుదు ఉరికినా రాలేదురా. నీ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పడ్డాయి చూసావా? ఇల్లు కూర్చో. ఇప్పుడు వాడి నీ మీదకి వస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు తెలుసుగా? ఓకే, తెలుసండి. రెడీ. అన్ని రేప్ చేయడానికి వస్తుంటే దాన్ని పిలుస్తున్నావే? ఏంటి ఇచ్చావే ట్రైనింగ్ కూతురికి? లేదమ్మా, లేదు. చెప్తాను హీరో గారు. ఇక్కడికి రా, కెమెరా ముందుకు రా. రెడీ. గట్టిగారు నెక్స్ట్ సీన్ ఏంటి? శోభనం. మన ఇద్దరం పెళ్ళైందిగా, శోభనం సీన్. ప్రియా, ఈ రోజు మన ఇద్దరం ఒకటి కాకపోతున్నాం. అవును. ఈ జీవితాన్ని హ్యాపీగా పంచుకుందాం. ఓకే. కట్. కెమెరా ఏది? కెమెరా తీసుకెళ్ళి దీన్ని జూమ్ చేయి. దాదా నెక్స్ట్ సీన్. నీ మొగుడు నేను ఇద్దరు విమాన ప్రమాదంలో చచ్చిపోయని చెప్పి నీ కూతురు చెప్పాలి. కెమెరా ఏది? అడుగు. మా ఆయన మామయ్య గారు అమెరికా వెళ్ళారు కదా, రాలేదే? అమ్మా, అమెరికాలో ఘోరమైన విమాన ప్రమాదంలో చచ్చిపోయారు. అలా చెప్పకూడదు. విధి ఆడిన వింత నాటకం. రెడీ. విధి ఆడిన వింత నాటకంలో చచ్చిపోయారమ్మా. ఏమండి? బాగా చేశారు, సూపర్. ఇప్పుడు హీరో చచ్చిపోయాడు కదా, ఇంకో హీరో వస్తాడు. ఇంకో హీరో ఎవరండి? ఇప్పుడు మన నీకు పుట్టిన కొడుకు అమెరికా చూడడానికి వెళ్ళారు కదా, అమెరికా నుంచి వాడు తిరిగి వస్తున్నాడు. ఆడికి హీరోయిన్ ఎవరిని పడుతున్నారు? నీ మనవరాలు. ఏమిటండి హీరో గారు ఈ అన్యాయం? నాతో యాక్ట్ చేశారు, నా కూతురుతో యాక్ట్ చేశారు, మళ్ళీ నా మనవరాలతో కూడా మీరు యాక్ట్ చేసేస్తారా? పిచ్చి నాటకాలు ఆడుకు. హీరో చచ్చిపోయాడు, నీ మొగుడు చచ్చిపోయాడు, నీ కొడుకు ఇప్పుడు హీరో, రెండో హీరో. ఎప్పటికీ నేనే. పిచ్చి నాటకాలు ఆడుకుంటే నీ మనవరాలు రప్పించు. అమ్మా సుజాత, ఎంత వయసు? ఎంత? 16. బాగుంది. ఇప్పుడు ఏంటంటే నేను అమెరికా నుంచి వచ్చాను కదా, నాకు హీరోయిన్ నువ్వే. మన ఇద్దరి మధ్య డ్యూయెట్. పట్టుకో ఇది. రెడీ. చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ఏదో నాటకాలు ఆడుకో. డాన్స్ అంటే అలాగే ఉంటుంది. సీన్ పేపర్. క్లైమాక్స్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సినిమాలో నా పెదనాన్న, మీ డైలాగ్ అని చదివారుగా. రెడీ. పెదనాన్న బాబు, నేను ప్రేమించింది ఈ అమ్మాయిని. లక్షణంగా ఉంది బాబు. కసిగా ఉందరా. రాజారావు గారు సూపర్. ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? హీరో అవుదామని వచ్చానండి. అయ్యారుగా విలను. సూపర్. ఏంటమ్మా ఫైటింగ్ సీను? అందరు రెండు ఫ్యామిలీ సాంగ్ పాడుకుందాం. క్లైమాక్స్ షాట్ బాగా పెట్టు. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ట్రాక్ వేయండమ్మా.
నాకు నొప్పులేస్తున్నాయి రోజా గారు. మళ్ళీ పాత సినిమా చూసినట్టుంది. ఆ ఫైట్ కానీ ఆ రేప్ సీన్ కానీ మదర్ డాటర్ మనవరాలతో కూడా యాక్ట్ చేయటం. ఇలాంటి కష్టాలు రాకూడదని నేను సినిమాలు మానేసింది. ఈ బాధలు పడలేక నేను మానేసిన సినిమాలు యాక్ట్ చేయటం. ఈ షోలు చేసుకుంటే రిలాక్స్ గా ఉంది, హ్యాపీగా బాగుంది. బాబు గారు నీ ఓపెనింగ్ లో నీ హెయిర్ స్టైల్, నీ మూతి మీద మీసం తెల్లలాగా సలివిడి ముద్దలాగా వచ్చి కెమెరాకి రేపు, కెమెరాకి ఏమో సఫరింగ్, లైట్ చేంజ్ చాలా బాగా చేసావు. అది అన్ని చాలా బాగా చేసావు భాస్కర్. గుడ్ ఎంటర్టైన్. ఏమండి ఏమండి తినేది మీరేగా. ఏమండి మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమన్నా, చూసారా? లేవే. అవునా? ఆ. ఎవరు? ఎవరైనా భార్య కళ్ళలో పెట్టి చూసుకునే భర్తలు ఉంటారు, కానీ మనకొచ్చే అల్లుడు 4 కళ్ళతో చూసుకునేవాడే. కొంపదీసి మన అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలకి ఇస్తున్నారా ఏంటి? ఏయ్, అదేం కాదు. చూస్తావుగా నువ్వు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి అన్ని రెడీ చేయి త్వరగా. సరేనండి. ఓకే. కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. అవ్వకవక నాకు పెళ్లి అవుతుందిరా. రిలేషన్ కోసం ఎన్ని రోజులు ఓపి పట్టారా. రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదురా. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందిరా నీకు వెదవా? నీకు అర్థం కావట్లేదురా. దేవుడు ఇంజిన్ నాకు ఇచ్చి మంచి పని చేశాడు. ఇంజిన్ నీకు ఇచ్చుడే తెలిసేది. ఆ ఇంజన్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందిరా రే. ఇప్పటికి 150 పెళ్లి చూపులకు వెళ్ళాను. ఇదేనా కొంచెం కాపాడరా. సరేరా, నీ ఇష్టం. పద. అల్లుడు గారు బాగున్నారా సార్? బాగున్నాయా? ఈడు మనకి మావేంట్రా, గోడకి సున్నాలేసేటోళ్ళలాగున్నాడు. మా వాడు కొంచెం నోటు దొరద ఎక్కువ, మీరేం పట్టించుకోకండి. సరే బాబు, ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీరు ఫ్లైట్ లోనేగా వచ్చారు? ఫ్లైటా? వీడి మొక్కడికి ఏనాడన్న ఫ్లైట్ చూసాడా? బయట షేర్ ఆటోలో వచ్చాడు. రేయ్ నోర్మి. మామయ్య గారు లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. పిలిపిస్తాను బాబు. మరి చెప్పండి, ఏం చదువుకున్నారు? నేను చదువుకోవడం అంటేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఉద్యోగం కోసం ట్రై చేశాడు, కానీ దొరకక రోడ్ మీద అడుక్కు తింటూ ఉంటాడు. రే ఎందుకురా నాతో పుట్టి ఇలా చేస్తున్నావు? నా పరువు తీకురా. సావిత్రి, అబ్బా, అరే ఏదో చేయరా. మామయ్య గారు అమ్మాయి సూపర్. అమ్మాయి కాదయ్యా, మా ఆవిడ. ఏముంది ఇది? ఏం లేదు, జోకు. కామెడీ ఏంట్రా? నీలాంటి దిష్టి బొమ్మకి ఇద్దరు కూడా పెద్ద అదృష్టం రా, తింగరదవా. నిజంగా మీ ఫ్యామిలీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అందులో అత్తగారిని చూస్తుంటే అబ్బా, నాకు ఇంకా ముచ్చటేస్తుంది. త్వరగా అమ్మాయిని నేను పిలిపి. అల్లుడు గారు అని చెప్పానే, వీరేనే. ఇలా ఉన్నాడేంటండి? అంటే నేను జబర్దస్త్ అయితే ఈడు ఎక్స్ట్రా జబర్దస్త్ అన్నమాట. అంతే. ఉంటే గింటే ఇద్దరు ఒకేలా ఉండాలి, కానీ మీరు ముదురుగా అతను లేతకున్నాడేంటి? చిన్నప్పుడు నా తిండి నా పాలు అన్ని వీడే తాగాడనమాట. ఆకలి ఎక్కువ కదా, అందుకే. అవన్నీ అవసరం అండి. అమ్మాయిని తీసుకురండి, పిలిపించండి. మా బంగారు కొండ. గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, నువ్వు వస్తానంటే నేను తంటానా, నువ్వు వస్తానంటే నేను తంటానా. మామయ్య గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఏరా 2 అడుగులు ముందు తీసుకెళ్ళరా. సిగ్గులేనదవా, అమ్మాయిని చెప్పి పని అమ్మాయిని పిలుస్తావరా? బాబు నా కూతురు నాయన. ఇది నీ కూతురు ఏంట్రా? నాకేదో డౌటే, ఏ రాత్రో ఏ చీకట్లో ఏదో అయ్యింది. దానికేం తక్కువరా, ఆ అందం చూడరా. బొగ్గుకి అంబాసిడర్ లాగా ఉంది, గది నీకు నచ్చింది ఏంట్రా? నాన్న
వాడు బొగ్గు బొగ్గు అంటున్నానా? లేదు నాన్న జోకు. కామెడీ. మీరేం ఫీల్ అవ్వకండి మామయ్య గారు. అమ్మాయి నాకు బాగా నచ్చిందా? నచ్చింది. నాకు నచ్చలేదు. ఆగు. అసలు ఏంటా నీ ప్రాబ్లం? ఇంజిన్ నాకు ఇచ్చాడు, ఏమైనా చేస్తే గీస్తే నేను చేయాలి, నీకేంటి ప్రాబ్లం? ఇంజన్ నీరవచ్చేమో, అధికారం కూడా నాకుంది. మీరేం ఫీల్ అవ్వకండి మామయ్య గారు. అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే ఓ పని అయిపోద్ది. బాబు వద్దు, మా అమ్మాయి వద్దని కోసం నేను చెప్పానా? తాళి చేయించి పెట్టేశాను బాబు. తీసుకురండి తీసుకురండి. లేదు పర్సనల్ గా మాట్లాడుకోవాలి కదా, అదేంటి అలా? అదే లేవు, మా ఊరు చెడగొట్టేస్తాడు. ఏ, వద్దు, 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 నాన్న. వద్దురా, చెప్తున్నా వినురా రే, కట్టే. వద్దురా. ఓ మాంగళ్యం తత్తునావేనా, ఓ దేవనేనా, ఓ బంగారు తల్లికి పెళ్ళైపోయింది. ఏమైందిరా? ఈ కర్రీదాంతో నా పెళ్లి చేసావురా. నా జీవితం సంగనాకిపోయిందిరా. నేనేం చేయాలిరా? రోజు పొద్దున్నే ఈ కర్రీదాని ముఖం చూడాల్సి వస్తుందిరా. నాన్న అమ్మా ఈ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంటే మొగుడు కదా వాడు, ఆ అధికారం తన. ఏయ్ నువ్వు నాకు తాళి కట్టే వాడు కాదు. ఎక్కువ చెయ్యకే, పెండకు గుడ్లు పెట్టినట్టుంటాం. నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? జోకు, కామెడీ కామెడీ కామెడీ. కామెడీ అంటే రేయ్ దిశరా శోభనమైన అవనవరా. ఎందుకు ఏడుస్తున్నావురా? వాడు బాధ ఎట్లుంది చూడు బాబా. ఒరే ప్లీజ్ రా, కొంతమంది పెళ్ళి ఒక ఫీల్ అవుతున్నారు, కనీసం నేను శోభనమైనా చేసుకోను. మావి గారు మీరు అవన్నీ పట్టించుకోకండి. మీరు ఆ శోభన ఏర్పాట్లు చేస్తే అన్ని రెడీ చేసేసాను. అవునా? మీరెందుకు ఎక్కడైనా వీడియో రైట్స్ ఇచ్చారా మీకు ఎవడన్నా? ఎలాంటి జాగ్రత్త నాన్న. నాన్న భయం వేస్తున్నాను. ఏమి కాదు నాన్న, అన్ని సర్దుకుంటాయి వెళ్ళు. ఈయన ఉంటాడా? వాడు ఉంటాడు. చివరి వరకు ఉంటాడా? చివరి దాకా ఉంటా. ఒక విషయం అడుగుతా, మీరు కాలేజీలో ఎవరినైనా లవ్ చేశారా? అమ్మా! అమ్మా! ఎందుకు నవ్వుతున్నావురా? ఒరేయ్, బుద్ధి తక్కువై నువ్వు దాన్ని అడుగుతున్నావు. దానికి ఎవడన్నా బీటేస్తాడా? బైది బై మిమ్మల్ని ఒక ముద్దు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నాడుగా. మనం కళ్ళు మూసుకుంటాంగా, ఓకే. ఆడు అలగా మూడు ఎదవా. ఎంత అద్భుతంగా ఉందో. ఏయ్, నేను ఇంకా పెట్టలేదే. మళ్ళీ ఎవరు పెట్టారు? పెట్టింది నేను. ఏయ్! ఇంజిన్ మీద రైట్స్ ఉన్నాయన్నో ఒప్పుకున్నా, దాన్ని ముద్దలా పెడతావురా? ఏయ్, ఇంజన్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందిరా. ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఏంటి సౌండ్ వస్తుంది? ఏమో నాకు తెలియదండి. ఏం చేస్తున్నావురా? ఒరే ఇందాక నాకు దానికి కర్రే బర్రె అని, ఇప్పుడేమైందిరా? అరే కలర్ చూస్తే ఏమో అనుకున్నాను కానీ ఫిగర్ మాత్రం భలే ఉందిరా. ఒరేయ్, వస్తే గిస్తే నాకు రావాలి, నీకేం వస్తుందిరా? మూడు. ఏమండి ఈ పాలు తీసుకోండి ముందు. ఏయ్, నువ్వే తాగరా. ఏరా? అది తాగిందనుకో పాలని డికాషన్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓకే తప్పకుండా అండి. పెట్టు పెట్టు. చివరిగా ఉందిరా. ఏయ్, ఊరుకో. కొట్టేయ్, కొట్టేయ్. ఏం కొరకాలరా? ఆ రోజు రేయ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? అది నాకు భార్యతో సమానం. ఏయ్, నీకు భార్య అయితే నాకు భార్యేరా. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకో. చిన్న పిల్లాడు కదా, చూడకూడదు. ఓకే. వాడు చూస్తున్నాడండి. కళ్ళు మూయన్నావు కానీ ఒక్క కళ్ళు మూయమన్నావా? ప్లీజ్ అర్థం చేసుకోండి. వద్దు.
ఏ నా వల్ల కాదు, ఏ నా వల్ల కాదు, ఏ నా వల్ల కాదంటే. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆ ఎక్స్ట్రా తీసేస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఆ ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే వాటితో చావండి. పోవే పో. పోరా, పోవే, పోరా, పోవే. వదిలేరా. జీవితాంతం భరించాను రా. అవ్వకొక పెళ్ళయ్యి శోభన అవుతుంటే నాకు శోభన లేకుండా చేస్తావా? ఏమైందిరా? కలిసి తిన్నా, కలిసి పడుకున్నా, కలిసే ఉన్నాం కదరా. ఇవాళ కర్రీ దాని కోసం బెడ్ రిలేషన్ అని మన బ్లడ్ రిలేషన్ ని మారుస్తావా? అయ్యో 25 సంవత్సరాల నుంచి మన అనుబంధం రా. ఒరేయ్, అర్థం చేసుకోరా. ఒకటికైనా రెండుకైనా ఎక్కడికైనా కలిసే వెళ్తాం కదరా. అలాంటిది నువ్వు నన్ను ఇవాళ దానికోసం, ఆ కర్రీ దానికోసం నన్ను కత్తితో పొడవాలని చూస్తావా? పొడిచేరా రే, పొడిచేరా. ఒరేయ్, నన్ను క్షమించరా. ఆడదు లేకపోయినా పర్వాలేదు, మన ఇద్దరు కలిసే ఉందాం, సరేనా? సరే, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. పోదాం. అసలు ఈ థాట్ రావటం ఒక గొప్ప విషయం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం గొప్ప విషయం. వాడిని నువ్వు తీసుకొని కట్టుకొని చేయటం అంటే మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్ వల్ల ఒక 2 తలలో పుడతారు. దాని మీద ఫన్ క్రియేట్ చేశావంటే హ్యాట్స్ ఆఫ్, సూపర్. ఇప్పుడు దాకా జబర్దస్త్లో జరిగిన ఒక టాప్ 2-3 ఎపిసోడ్స్లో నీదొకటి. ఇలాంటి స్కిట్ ఎవడు చేయలేడు, ఎవరికి రాలేదు ఈ థాట్. యు ఆర్ గ్రేట్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. రోజా గారు ఏంటి భాస్కర్, మేడం, మాటలు లేకుండా చేసావు. ఈ స్కిట్ కి బ్రెయిన్ నువ్వు అయితే, హార్ట్ వచ్చి నరేషన్ చెప్పచ్చు. ఆ పెళ్లి కూతురు చూసినప్పుడు వాడి ఫీలింగ్స్ గానీ, చాలా బాగా చేశావు. కౌంటర్ డైలాగ్స్ గానీ అన్ని టూ గుడ్, సూపర్. ఎక్స్ట్రా హాయ్ అను, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఆయన బాగున్నారు. ఏం పెడుతున్నావు వాడికి? జీవితాంతం ఆలో పరోటా లేకపోతే దాల్ దడక. బాబు నమస్కారం. రామయ్య కాదు, రంగయ్య. నన్ను అమెరికా నుంచి అర్జెంట్ గా ఎందుకు పిలిచావు? బాబు నాన్నగారు ఆరోగ్యం బాగలేదు బాబు. ఏది పిలిపించండి నాన్నగారిని. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వీడి కొడుకో నువ్వు. చూసారా నాన్న, లోకం కాకుల్లా పొడుస్తూ ఉంది. నా గురించి లాస్ వేగాస్ లో ఏమనుకుంటున్నారు నాన్న? మీ గురించి ఏం చెప్పంటారు నాన్న? అమెరికా ట్రేడింగ్ లో మీరే, యూట్యూబ్ ట్రెండింగ్ లో మీరే. ఒక్క విషయం చెప్పంటారా? ఎవడైనా బతకడానికి వీడియోలు యూట్యూబ్ లో పెడతారు, కానీ యూట్యూబే మీ మీద బతుకుతుంది నాన్న. నీ దగ్గర ఒక విషయం దాచాను నాన్న. నువ్వు దాచకపోతే విషయం గాని, దాచితే విషయం కాదు. ఏంటంటే ఏమైంది నాన్న? బాబు చెప్పండి. నువ్వు ఒంటరివాడు కాదు నాన్న. కవల పిల్లలు ఎక్కడుంటారు? దొరపురం అని డోర్ నెంబరు 6. నాన్న, ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆగిపోయావా నాన్న? రంగయ్య బాబు, ఇక్కడ నా తమ్ముడు ఎలా ఉంటాడేమిటో. ఏ పంచర్ షాప్ అబ్బాయి, తమ్ముడు ఊర్లో అడుగు పెట్టగానే కనిపించాడు. ఇంకా చాలా మంది కనపడతారు. ఇదిగో నా ఆస్తిలో సగం వాటా ఇస్తున్నాను, హ్యాపీగా ఉండు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. తీసుకో. ఓకే. రంగయ్య బాబు టీ చెప్పు. బాబు టీ స్టాల్ ఎవరైనా ఉన్నారయ్యా? లెమన్ టీ కావాలా, అల్లం టీ కావాలా, మిరియాల టీ కావాలా? ఆడంతే నా తమ్ముడు. ఎందుకు నువ్వు అడుగురా? అన్నయ్య, నేను నీ తమ్ముడిని అన్నయ్య. నాన్నగారికి శ్రీకాకుళంలో ఏమైనా ఎస్టేట్లు ఉన్నాయా? ఉన్నాయి బాబు. అయితే వీడు నా తమ్ముడే. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, నన్ను వదిలేడిపోయావన్నయ్య నువ్వు. నాన్న వదిలిపోవడం ఎట్రా? నాన్న నన్ను తీసుకెళ్లి అమెరికాలో పడేశాడు. లేదన్నయ్య, పర్లకు అన్నయ్య. నన్ను వదిలేస్తే నేను టీ షాప్ పెట్టుకొని బతుకుతాను అన్నయ్య. అక్కడ నాన్న మాత్రం అమెరికాలో ఏమైనా బిజినెస్ చేస్తున్నాను ఎత్తురా? నాన్న కూడా టీ షాప్ ఎత్తుకున్నాను.
అరే తమ్ముడు, రేపటి నుంచి నువ్వు టీ షాప్ పెట్టుకోక్కర్లేదు. నా ఆస్తిలో సగం వాటా నీకు రాస్తున్నాను, తీసుకో. బాగా ఎండగా ఉంది, ఓ సోడా తాగుదామా? ఏ సోడా! కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 అన్నయ్య బాగున్నావా వీడు కూడా నా తమ్ముడేనా? అన్నయ్య ఎంత మాట అన్నావు? ఈ ఊర్లో ఏ సోడా తాగాలన్నా నా దగ్గరికి రావాలి. అరే నాన్న, ఊరంతా సాయం చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు వ్యవసాయం చేసావని ఇప్పుడు అర్థమైందిరా. తమ్ముడు, నాకు మిగిలిన 1/2 ఎకరం నీకు రాసిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్ళి ఒక లెమన్ సోడా కొట్టు. తమ్ముడు నిమ్మకాయ అన్నయ్య. నేను నీ కన్నయ్య ఏంట్రా? నా కలర్ ఏంటి, మీ కలర్ ఏంటి? లేదన్నయ్య, వీడు మన తమ్ముడే. కావాలంటే పెద్ద తమ్ముని అడుగు, ఈ చిన్న తమ్ముని అడుగు. ఏమిటి రంగయ్య ఇది? నాన్నగారు తొక్కని నేల లేదు, ఎక్కని గడప లేదు, చూడని చోటు లేదు బాబు. ఏం చెప్పావు? దొరబాబు నువ్వు నా తమ్ముడు అన్న గ్యారెంటీ ఏమిటి? అన్నయ్య, నువ్వు నాకు ఆస్తికి బదిలే కోర్టు కలం ఫిక్స్. ఓకే, ఈ ఊర్లో రాయుడు ఉన్నాడు కదా, రాయుడు గారిని అడుగుదాం తీర్పు. రాయుడు గారు! ఊర్లో ప్రజల మాటలు మీరు నమ్మకండి రాయుడు గారు. వీడంటే నా తమ్ముడు ఒప్పుకున్నాను, వాడంటే ఒప్పుకున్నాను, వీడంటే ఒప్పుకున్నాను. వీడు నా తమ్ముడు అంటున్నాడు, తీర్పు మీరే చెప్పండి. బ్రీడ్ ఏదైనా కావచ్చు, బ్రాండ్ మాత్రం దొరబాబే. ఇప్పటికైనా నమ్ముతావా మనం అంతా అన్నదమ్ములం అని? కవల పిల్లలంటే ఒకరు పుడతారు, ఇద్దరు పుడతారు, మరి ఎంతమంది ఒకేసారి వచ్చామంటే నాకే నమ్మబుద్ధి కావటం. అన్నయ్య, మన అన్నదమ్ములం అన్నయ్య. తమ్ముడు, ఈ ఆనంద క్షణాల్లో ఒక మ్యూజిక్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు రోజా గారు, జస్ట్ ఇమాజిన్ దొరపురమే ఇలా ఉంటే దొర వేగస్ అంట. బాగా చేశారు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాబు గారు బాగా చేసావు భాస్కర్, బాగా ఎంటైన్ చేసావు, వెరీ గుడ్. నేనుగా కదిలిస్తా, నాను బెంజిలో ఉడకేస్తా, భీమసేనుడైనే బస్తా, హిడింబోడింబా కండ కావరం తగ్గిస్తా, పుట్టు కాపురం చేయిస్తా, గుండె పంజరం నీకిస్తా, నా జింబో జింబా సరసకు రానంటే. సుధాకర్, నీ డ్రెస్ నువ్వు ఒకేలాగున్నావురా. बोलो मैडम, ये काशी में कहाँ जाएंगे तो बोलो, అబ్బో, मैं वहाँ लेके आता. మై బందర్ రోడ్ జానా. కాశీ వచ్చి బందర్ రోడ్ అంటావేంటి? నీ నోట్ల మన్ను వయ్యా. అయ్యో, కన్ఫ్యూజ్ అయినా, నాకు ఎవరు లేరండి ఇక్కడ. నేను మీ ఇంటికి వస్తానండి. కనిపించిన కల్లా ఆశ్రమం ఇవ్వడానికి నేను ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ పెట్టలేదు. సరే, ఒక తెలుగు అమ్మాయి కాబట్టి నా ఇంటికి తీసుకెళ్తున్నాను, రా ఆటోలో కూర్చో. అమ్మో, ఈ అమ్మాయి సోనాలి బింతరేనా? ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు. సోనాలి బింద్రే. చూడడానికి ఇత్తడి బిందికి టాకాలేసే దానిలో ఉన్నావు. ఎవరు పెట్టాడే నీకు ఆ పేరు? మా అమ్మ నన్ను కలిసి పెట్టారు. కూర్చో. బాబాయ్ వస్తున్నాను ఇంద్రా. ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? ఒక ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైంది బాబాయ్? మళ్ళీ సీమ నుంచి ఎవడైనా అడుగు పెట్టాడా? కాదు ఇంద్రా, నీ మేనల్లుణ్ణి ఆ షౌకత్ అలీ ఖాన్ తీసుకుని వెళ్ళి స్తంభానికి కట్టేసి మరి కొడుతున్నాడు ఇంద్రా. రే షౌకత్ అలీ ఖాన్, 14 ఏళ్లుగా ముడుచుకొని కూర్చున్నారా? బాబాయ్, ఆ షౌకత్ అలీ ఖాన్ గారిని పంచుద్దాం పద. రా బాబా. స్తంభం ఎరిగిపోయేలాగుంది. అయ్యి బాబాయ్, స్తంభానికి కట్టేశారు. రే షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్ అంటే గుండెలు తీసిన బంట అనుకున్నాను రా. నువ్వేంట్రా రే ఉప్పాడ బీచ్ లో ఎండబెట్టిన ఎండు చేపలా ఉన్నాడు? ఏ ఇంద్రసేనారెడ్డి, ముందు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకో. రే పెంపకం గురించి నా దగ్గర మాట్లాడుతున్నావా?
చెప్పు బాబాయ్. షౌకత్ అలీ ఖాన్, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో తెలుసా? ఏ మహానుభావుడు సీమ ప్రజల కోసం 1000 ఎకరాలు దానం చేశాడో ఆ మహానుభావుడు గురించా నువ్వు మాట్లాడేది? ఏ ఇంద్రసేనారెడ్డి, ముందు నీ మేనల్లుడు ఏం చేశాడో అది తెలుసుకో. ఏం చేశాడు షౌకత్ అలీ ఖాన్? వాడు అర్ధరాత్రి పూట నా కూతురికి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడుతున్నాడు. రేయ్, నా యాల్ది ఆటో తోలుతూ నిన్ను చదివిస్తే నేను టీ సమోసాలు తిని బతికి నీకు మటన్ పెట్టాను కదరా. పందిలాగా బలిసి నా పరువు తీసావు కదా. షౌకత్ అలీ ఖాన్, మీరు కొడితే గిడితే నన్ను కొట్టండి, ఎందుకంటే ఆయన పెంచిన పాపానికి ఆ దెబ్బలు నాకే తగలాలి. లెగరా, లెగు. ఇంద్ర, బాబు ఇంద్ర, నువ్వు దెబ్బలు తినడం ఏమిటి ఇంద్ర? బాబాయ్, మనకు ఆంధ్రాలో బస్ పాస్ ఉంది కదా అని చెప్పేసి కాశీలో ఫ్రీగా తిరుగుతూ ఊరుకుంటారా బాబాయ్? పదండి ఇంటికి పోదాం. రే షౌకత్ అలీ ఖాన్, రే నా యాల్ది, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను రా, లేకపోతే నా యాల్ది ఒక్కొక్కడి తలలు తీసుకెళ్ళేవాడిని. పద బాబాయ్. బాబాయ్ చెప్పండి, సీమ ప్రజలు ఈయన గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సీమ ప్రజలు ఎందుకు కోరుకుంటారు? అసలు ఇతను ఎవరు? ఇతను ఎవరు చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. వద్దు బాబాయ్, నీ గురించి తెలియాల్సింది చాలా ఉంది. అమ్మా, ఈయన ఎవరో కాదమ్మా, ఇతని పేరు ఇంద్రసేనారెడ్డి. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయో, ఎవరి పేరు చెప్తే సీమ భూమిలో నుంచి బీడు భూములన్నీ కూడా మొలకెత్తుతాయో, ఎవరి కోసం 1000 ఎకరాలు దానం చేశాడో ఆ మహానుభావుడే ఈ ఇంద్రసేనారెడ్డి అమ్మా. పద్నాలుగేళ్లుగా ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్లు రావాలని స్నానం చేయకుండా ఉన్నాను కూడా చెప్పు బాబాయ్. ఏ రోజైతే సీమ ప్రజలు ఆ ప్రాజెక్టు నీళ్ళతో స్నానాలు చేస్తారో ఆ రోజే స్నానం చేస్తా. అంతవరకు నా యాల్ది సెంట్ ఎక్కడ పెట్టావు బాబాయ్? బాబు ఇంద్ర, నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంట. సీమ ప్రజలు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారంట. రే వీరశంకర్ రెడ్డి, 14 ఏళ్ళ సబ్బు ముఖం చూడకుంటూ ఉన్నాను రా బాబాయ్. మార్కెట్ లో ఉన్న అన్ని సబ్బులు ప్యాక్ చేసి సీమకు వెళ్దాం పద. ఎలాగుంది బాబు? స్వచ్ఛ భారత్ ఇంకా మన ఊరికి వచ్చినట్లేదు బాబాయ్. నా యాల్ది ప్రాజెక్టులు లేవని ఎవడు మరుగుదొడ్లు కట్టించుకోవడం మానేసినట్టున్నాడు ఊర్లో. మనం ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు పూజ చేయాలి బాబాయ్. ఓం దతిశంక తుషారాభం క్షీరోద్ధారణ సంభవం, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. పూజ మధ్యలో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే నా యాల్ది కాశీకి పోతే నీకు పౌరుషం చచ్చిపోయిందా ఏమి? నా యాల్ది నా రక్తం మరిగిపోతుంది బాబాయ్. రారా చూసుకుందాము, నీ ప్రతాపమా నా ప్రతాపమా? రే వీరశంకర్ రెడ్డి, ఇంకా జాగు చేయొద్దు ఇంద్ర, ఈ యజ్ఞం గురించి నేను చూసుకుంటాను. వాడి సంగతి నువ్వు చూడు. రే వీరశంకర్ రెడ్డి, నీ ప్రాణాలు ఈ రోజు తీయకపోతే నన్ను నా ఎప్పటికీ పుట్టలేదురా. మీ అబ్బకు పుట్టేవరా నువ్వు? మీ అబ్బకే నువ్వు పుట్టుంటే నా యాల్ది ప్రాజెక్ట్ కడుతుంటే భూమి ఎందుకు ఇవ్వలేదురా? రే మా అబ్బ మీద ఒట్టే చెప్తున్నారా? నిన్ను మీ అబ్బ దగ్గరికి పంపించకపోతే రే రే నా పేరు ఇంద్రసేనారెడ్డి కాదురా. ఆర్తి అగర్వాలా? ఏ వచ్చావా ఇంద్ర? రాననుకున్నావా? లేదనుకున్నా. నా యాల్ది రాలేననుకున్నావా? కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నావా? అదే చొక్కా అదే ప్యాంట్ ఉతికి 14 ఏళ్ళు అయిందే. ఇంద్రసేనారెడ్డి, 14 సంవత్సరాల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి కాశీకి పారిపోయావు. ఇప్పుడు వచ్చి సీమ పరువు తీస్తావా? రెడ్డి, సీమ ప్రజలు ఎవరికి నీళ్లు సరిపోవటం లేదని, నేను స్నానం చేస్తే వాళ్ళు ఎక్కడ వంట చేసుకోలేరని
ఆ బాధతో కాశీకి వెళ్ళాను. ఇప్పుడు ప్రాజెక్ట్ గేట్ ఎత్తి ఏయ్, ఆ తర్వాత నేను ఎంత చూస్తాను. ఇంద్ర, ఇక్కడ ఏం జరగాలన్నా నువ్వు నా మెళ్ళలో తాళి కట్టిన తర్వాతే. ఇంద్ర నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడు. కోవే కాకిదానా, నన్నే ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇంద్రసేనారెడ్డి, నా చెల్లెలికి మర్యాదగా తాళి కట్టు, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తా. రారా. ఆ గుణపం తీసుకురా బాబాయ్. ముక్కంటిని మురిపించగా శివగంగను సాధించగా తన ముచ్చమటలే పాలుగా అభిషేకించెను. ఎంత పెద్ద బొక్కెట్టిన చుక్క నీళ్ళు కూడా రాలేదంట్రా. నువ్వు ప్రజల కోసం డ్యామ్ అయితే కట్టించావు కానీ ఆ భగవంతుడు కరుణించి వర్షాన్ని పడించలేదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మనం వారణాసికి వెళ్ళటమే మన కర్తవ్యం. మన ఇద్దరికి కాశీకి 2 ప్యాసింజర్ టికెట్లు తీసుకో. మరి వీళ్ళిద్దరి సంగతి? ఒక దాన్ని రచ్చరవికి, ఇంకో దాన్ని ఆర్పి గడికి అప్పచెప్పి. రోజా గారు, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కృష్ణరాజ్ గారి స్టైల్లో ఆ స్లీవ్లెస్ షర్ట్ చూడలేకపోయాను. ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు, బాగుందా అది? ఇంద్ర కృష్ణరాజు గారు చేసి ఎలా ఉంటుందో నయాలది బాగా చెప్పు. ఏ మొక్క కింద పీకొస్తా చెప్పరా ఆయన స్టైల్లో? అది చెప్పు. రే వీరశంకర్ రెడ్డి, రే వీరశంకర్ రెడ్డి, నవ్వు. రే మొక్కే కదని పీకేస్తే మళ్ళీ నువ్వు. నా ఆల్ది రే పీక కోస్తారా? గుడ్ భాస్కర్, బాగుంది.